హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ పీజీ 2024కి సంబంధించి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కన్నర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట, కన్నర్ కోట నాన్ సర్వీస్ వాళ్ళకి సంబంధించి రౌండ్ 2 అఫీషియల్గా అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే సీట్ అలాట్ అయిందో అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఈ పర్టికులర్ వీడియోలో మీ సీట్ ఎక్కడ వచ్చింది, ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ మీకు ఏమైనా కేటగిరీ అనేది మారిందా, లేకపోతే సేమ్ సీటే ఉందా, అండ్ ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది. సో కన్నర్ కోటలో రిపోర్ట్ చేసి ఉండి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటలో కానీ కన్నర్ కోటలో కానీ సీట్ వచ్చి మీరు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే యాక్చువల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే కంప్లీట్గా మీకు అర్థం అవుతుంది. మధ్యలో చూసి మధ్యలో వెళ్ళిపోతే మీకు అర్థం అవ్వదు. సో వీడియోస్ని లైక్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను ఇలాంటి మరింత కంటెంట్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. అండ్ కట్ ఆఫ్కి సంబంధించి మీకు కట్ ఆఫ్స్ అన్నీ కావాలి అనుకుంటే అండ్ మీ పైన ఎంత కాంపిటీషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు విజన్ అప్డేట్, ఓకేనా, visionupdate.in అనే స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది యాక్సెస్ తీసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు సార్ మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్నర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా మీకు రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 26 డిసెంబర్ 2024 3 PM వరకు ఇచ్చారు. సో ఈ లోపు మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మరి ఒక డే కానీ 2 days కానీ ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కన్నర్ కోటాకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా సేమ్ ఇలానే పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ లో మీరు సెర్చ్ లోకి వచ్చి, ఓకేనా, సెర్చ్ లోకి వచ్చి ఇక్కడ మీ నేమ్ కానీ మీ ర్యాంక్ కానీ మీ రూల్ నెంబర్ కానీ ఏది ఎంటర్ చేసినా కూడా ఇక్కడ మీకు ఫిల్టర్ అయ్యి మీ పేరు ఉంటే వస్తుంది, లేదు అంటే మీకు సీట్ రానట్టే చెక్ చేసుకోండి. సో మరీ ముఖ్యంగా, ఓకేనా, మరీ ముఖ్యంగా మీకు ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయిన క్యాండిడేట్ అయితే, ఓకేనా, ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయిన క్యాండిడేట్ అయితే మీకు ఈ పక్కన phase 1 అని ఉందా, phase 2 అని ఉందా చెక్ చేసుకోండి. ఓకేనా, phase 1 అని ఉందా, phase 2 అని ఉందా చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇట్లా phase 1 ఉన్నది అనుకోండి, ఓకేనా, phase 1 ఉందనుకోండి, సో మీరు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ సేమ్ కాలేజ్లో సేమ్ బ్రాంచ్ phase 2 అని ఉందనుకోండి, సేమ్ బ్రాంచ్ సేమ్ కాలేజ్ మీరు విభాషం పెట్టకపోయినా phase 2 అని ఉందనుకోండి, మీరు మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. లేదు అనుకుంటే మీ కాలేజ్ వాళ్ళతో మీరు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది కొత్తగా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి సేమ్ బ్రాంచ్ ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ రిపోర్ట్ చేశారు, సేమ్ కాలేజ్ మళ్ళీ విభాషం పెట్టలేదు, ఇప్పుడు పక్కన phase 2 అని వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ కేటగిరీ అనేది మారి ఉంటుంది, ఓకేనా, కేటగిరీ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజ్తో మాట్లాడి మళ్ళీ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక మీకు కంప్లీట్ అలాట్మెంట్స్ ఇవి 49 pages ఉంది. వీటన్నింటినీ కూడా నేను డిజిటలైజ్ చేయించి విజన్ అప్డేట్ వెబ్సైట్లో పెడతాను. అక్కడ నుంచి మీరు కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. కొంచెం నెగిటివ్ షిఫ్టే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ రిపోర్టింగ్ రూల్స్, ఎవరు ఎక్కడ ఎలా రిపోర్ట్ చేయాలనేది మాట్లాడుకుందాం. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఓకేనా, సో రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 1 లో రిపోర్ట్ చేశారు, రౌండ్ 2 లో కొత్తగా కాలేజ్ వచ్చింది, ఇప్పుడు రౌండ్ 2 నేను రిపోర్ట్ చేయను అనుకుంటున్నాను, ఏమవుతుంది, రౌండ్ 2 రిపోర్ట్ చేయకపోతే రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుందా, రౌండ్ 2 రిపోర్ట్ చేయకపోయినా రౌండ్ 3కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కానీ రౌండ్ 2లో ఏదైతే కాలేజ్ ఏదైతే బ్రాంచ్ పర్టికులర్ బ్రాంచ్ వచ్చిందో ఆ బ్రాంచ్ మళ్ళీ రౌండ్ 3లో మీకు పని చేయదు. ఓకేనా, సో కాబట్టి రౌండ్ 2 రిపోర్ట్ చేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు కొన్ని కేసెస్ మాట్లాడుకుందాం. ఒక్కొక్క కేసు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఓకేనా, ఫస్ట్ కేస్, సార్ రౌండ్ 1 రిపోర్టెడ్ సార్, ఓకేనా, రౌండ్ 1 రిపోర్టెడ్, రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ వచ్చింది, ఓకేనా, రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ అంటే, మీరు ఇప్పుడు మళ్ళీ రౌండ్ 2 సీట్లో రిపోర్ట్ చేయాలనుకుంటే, ఓకేనా, రౌండ్ 1 సీట్ అనేది ఆటోమేటిక్గా పోయి ఉంటుంది. ఇప్పుడు నాకు సార్ నాకు రౌండ్ 2లో వేరే ఏదో కాలేజ్ వచ్చింది కానీ నాకు రౌండ్ 1 కాలేజే కావాలి సార్, అట్లా ఉండదు. ఓకేనా, రౌండ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళతో ఫిల్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చింది కాబట్టి రౌండ్ 1 కాలేజ్కి వెళ్ళి, ఓకేనా, రౌండ్ 1 కాలేజ్కి వెళ్ళి రిలీవింగ్ లెటర్, ఓకేనా, రిలీవింగ్ లెటర్ కస్టోడియన్ అంటే ఏంటంటే మీ ఆ కాలేజ్ దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయని ఇచ్చేదాన్ని కస్టోడియన్ అంటారు. రిలీవింగ్ లెటర్ అంటే సో మీకు ఆల్రెడీ వేరే కాలేజ్ సీట్ వచ్చింది కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఓల్డ్ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని రిలీవ్ చేశారని రిలీవింగ్ అంటారు. ఈ రిలీవింగ్ లెటర్ అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి రౌండ్ 2 కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా, రౌండ్ 2 కాలేజ్ జాయిన్ అవ్వాలి.
సార్ మరి ఫీజు పరిస్థితి ఏంటి సార్? ఫీజు పరిస్థితి రౌండ్ 1 కాలేజ్ నుంచి రౌండ్ 2కి ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఓకేనా, ఆటోమేటిక్ గా మారిపోతుంది. సార్ నాకు ఇప్పుడు రౌండ్ 1లో కాలేజీలో సీట్ వచ్చింది సార్. ఓకేనా, నాకు ఇప్పుడు రౌండ్ 2 కాలేజీలో నాకు రిపోర్ట్ చేయాలన్నట్లు అనిపించట్లేదు. ఓకేనా, నాకు రౌండ్ 2 కాలేజీలో నాకు రిపోర్ట్ చేయాలనిపించట్లేదు అని అంటే మీకు ఆ అవకాశం లేదు. ఓకేనా, మీకు ఆ అవకాశం ఉండదు. మీ సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే, సో మీరు రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను రౌండ్ 2 కాలేజీలో నేను జాయిన్ అవ్వను అంటే మీకు సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వరు. మరి సర్టిఫికెట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే రౌండ్ 2కు కూడా రిజైన్ అనే ఆప్షన్ ఇస్తారు. ఓకేనా, రౌండ్ 2కి కూడా రిజైన్ అనే ఆప్షన్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీకు సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లేదు అనుకుంటే మీకు సర్టిఫికెట్స్ ఇస్తారు కొన్ని కాలేజీల వాళ్ళు అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ ఆ ఆప్షన్ అయితే లేదు. రౌండ్ 1 కాలేజ్ నుంచి రౌండ్ 2 కాలేజ్కి సో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ మీరు అవ్వలే కాబట్టి, రౌండ్ 1 అనేది ఫ్రీ ఎగ్జిట్ అవ్వలే కాబట్టి సో ఇప్పుడు రౌండ్ 2కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత రిజిగ్నేషన్ నోటిఫికేషన్ ఇస్తారు కదా, అప్పుడు మీరు రిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ కేస్. ఇప్పుడు సెకండ్ కేస్, సార్ రౌండ్ 1లో అసలు సీటే అలాట్ అవ్వలేదు సార్. నాకు రౌండ్ 2లో నాకు ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది. ఓకేనా, నాకు రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు మాత్రమే మళ్ళీ లాగిన్ అయ్యి అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని, ఓకేనా, అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో రౌండ్ 2 కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. రౌండ్ 2 కాలేజ్ రిపోర్ట్ చేయాలంటే రౌండ్ 2 కాలేజ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వెబ్సైట్లో చెక్ లిస్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఫీజు పేమెంట్ అండ్ దాంతోపాటు అలాట్మెంట్ లెటర్ తీసుకొని జాయిన్ అవ్వాలి. నేను ఇంతకు ముందు ఫస్ట్ ఫేజ్ లో చెప్పాను కదా, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా అలాట్మెంట్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కన్నర్ కోటా టు కన్నర్ కోటా అయితే, అదే కన్నర్ కోటా టు మేనేజ్మెంట్ కోటా అయితే మళ్ళీ పే చేయాలి. మేనేజ్మెంట్ కోటా టు కన్నర్ కోటా అయినా కూడా మళ్ళీ పే చేయాలి. మేనేజ్మెంట్ కోటా టు మేనేజ్మెంట్ కోటా అయితే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసెస్ లో మాత్రం మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో కాబట్టి రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ అనేది చేయొచ్చు. ఇంకొక కేస్, సార్ మాకు ఏఐక్యూ రౌండ్ 2లో మేము రిపోర్ట్ చేసాం సార్. స్టేట్లోకి వచ్చేసరికి రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ చేయాలనుకుంటున్నామంటే ఏఐక్యూ రౌండ్ 2 అనేది రిజిగ్నేషన్ ఉంది. ఆ రిజిగ్నేషన్ చేసుకొని అక్కడ నుంచి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వచ్చి స్టేట్ రౌండ్ 2లో జాయిన్ అవ్వాలి. సార్ ఏఐక్యూ రౌండ్ 2 నుంచి స్టేట్ రౌండ్ 2కి ఆటోమేటిక్గా సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే అలా ట్రాన్స్ఫర్ చేయరు. ఏఐక్యూ రౌండ్ 2కి వెళ్ళి రిజైన్ చేస్తే మీ సర్టిఫికేట్స్ మీ ఫీజెస్ మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ స్టేట్ రౌండ్ 2కి వచ్చి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 3 కేసెస్ ఉంటాయి. సో ఇంకొక స్పెషల్ కేసు ఉంటుంది. ఆ స్పెషల్ కేసు ఏంటనేది ఇక్కడ వాళ్ళు పాయింట్ 11 ఇచ్చారు కదా, ఇది ఇచ్చారనమాట. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అనేది సైమల్టేనియస్ గా చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, సైమల్టేనియస్ గా చేయకపోతుండే. కన్వీనర్ కోటా అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటా చేస్తుండే, మేనేజ్మెంట్ కోటా అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా అనేది చేస్తుండే అనమాట. సో సైమల్టేనియస్ గా ఎప్పుడు చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం సైమల్టేనియస్ గా చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు నేను రౌండ్ 1లో కన్వీనర్ కోటా జాయిన్ అయినా. ఓకేనా, ఇప్పుడు నాకేమొచ్చిందంటే కన్వీనర్ కోటా రౌండ్ 2 అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వచ్చింది. ఓకేనా, నాకు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 వచ్చింది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్, ఓకేనా, ఇక్కడ పర్టికులర్ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ ఆల్రెడీ రౌండ్ 1 కన్వీనర్ కోటా సీట్ క్యాన్సిల్ అయ్యి రౌండ్ 2కి వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో ఇంకొక సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ కి ఏం అవకాశం ఇస్తున్నారంటే ఈ క్యాండిడేట్ వెళ్ళి కన్వీనర్ కోటా రౌండ్ 2లో జాయిన్ అవుతాడా, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో జాయిన్ అవుతాడా, క్యాండిడేట్ ఇష్టం. ఓకేనా, దాన్ని ప్రిన్సిపల్స్ యాక్సెప్ట్ చేయాలి. ప్రిన్సిపల్స్ యాక్సెప్ట్ చేసి ఏ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్వీనర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తున్నారంటే వీళ్ళ ఫీజెస్ వీళ్ళకి మొత్తం ఇచ్చేసి సో వీళ్ళు మళ్ళీ ఫీజెస్ ఒక అలాట్మెంట్ చూపిస్తే సో మీరు రిమైనింగ్ ఫీజెస్ అన్ని కూడా మేనేజ్మెంట్ కోటా కాలేజ్లో పే చేసుకునే విధంగా వాళ్ళకి ఇష్టం ఉంటే సో వాళ్ళు అక్కడికి వెళ్తానంటే అక్కడికి పర్మిషన్ ఇవ్వడానికి, అండ్ ఒకవేళ కన్వీనర్ కోటాకి వెళ్తానంటే కన్వీనర్ కోటాకి పర్మిషన్ ఇవ్వడానికి సో ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక కేసు. నెక్స్ట్ కేసు, నాకు రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది. ఓకే, నేను రిపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు కన్వీనర్ కోటా రౌండ్ 2లో సీట్ వచ్చింది, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో సీట్ వచ్చింది. సేమ్ టు సేమ్ నేను ఎక్కడికి వెళ్తాను అనేది స్టూడెంట్ ఇష్టం. అయితే కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతాడా లేదా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతాడా అనేది స్టూడెంట్ ఇష్టం అనమాట. ఓకేనా, స్టూడెంట్ ఇష్టం కాబట్టి ఆ స్టూడెంట్స్ కి అవకాశం ఇస్తున్నారు ఆ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో. సో ఒకవేళ ఈ స్టూడెంట్ ఇక్కడ రిలీవింగ్ తీసుకుంటాడు కదా, ఓకేనా, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా నుంచి రౌండ్ 2లో సీట్ వచ్చిందంటే ఆల్రెడీ సీట్ క్యాన్సిల్ అయి ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ సీట్ క్యాన్సిల్ అయి ఉంటుంది. సో ఇక్కడ రిలీవింగ్ తీసుకుంటాడు కదా, సో ఈ రిలీవింగ్ తీసుకుంటాడు కాబట్టి కన్వీనర్ కోటాలోకి వెళ్తాడా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాడా ఆ స్టూడెంట్ ఇష్టం. ఓకే, సో ఎక్కడైతే ఇక్కడ జాయిన్ అవుతాడో ఇక్కడ నాట్ రిపోర్టెడ్ కింద కన్సిడర్ చేస్తారు.
ఇక్కడ జాయిన్ అవుతాడో ఇక్కడ నాట్ రిపోర్ట్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేసి 26th రోజు ఈవినింగ్ వరకు సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నేను నెక్స్ట్ వీడియోలో కన్వర్ కోటాలో అండ్ మేనేజ్మెంట్ కోటాలో ఓకేనా, కన్వర్ కోటాలో అండ్ మేనేజ్మెంట్ కోటాలో సో ఎంతమంది సీట్ బ్లాక్ చేశారనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక కేసు ఉంటుంది. ఏ కేసు అంటే కన్వర్ కోటా రౌండ్ 1 రిపోర్ట్ చేసి ఉంటారు, కన్వర్ కోటా రౌండ్ 2లో సీట్ రాదు, కానీ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో సీట్ వచ్చి ఉంటుంది. సో ఇలాంటి క్యాండిడేట్కి ఇక్కడ సీట్ ఉంటుంది, ఇక్కడ సీట్ ఉంటుంది ఓకేనా, ఇక్కడ సీట్ ఉంటుంది, ఇక్కడ సీట్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా రిజిగ్నేషన్ ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా, వీళ్ళకు కూడా రిజిగ్నేషన్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ లేదు కాబట్టి మరి వీళ్ళని కూడా ఎలా కన్సిడర్ చేస్తారని వాళ్ళు అక్కడ పాయింట్ మెన్షన్ చేయలేదు. కానీ సో వీళ్ళకి కూడా రిజిగ్నేషన్ ఉంటుంది. వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కోటాకి వెళ్తానంటే పంపిస్తారు, లేదు అనుకుంటే ఇక్కడ నాట్ రిపోర్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడికి పంపించినప్పుడు ఈ సీట్ని ఏం చేస్తారు, ఈ సీట్ని నాట్ రిపోర్ట్ కింద రౌండ్ 3కి కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి కేసెస్ అనేవి ఉంటాయి అనమాట ఓకేనా, ఇలాంటి కేసెస్ ఉంటాయి. సో ఎవరైతే ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్న క్యాండిడేట్స్ ఉంటారో ఇది వైస్ వర్సా, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా మళ్ళీ ఇక్కడ కన్వర్ కోటా వైస్ వర్సా. సో ఇలా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నారో సో మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి అర్థమైనాయి అనుకున్నాను ఈ వీడియో ద్వారా. సో ఈ విధంగా రిపోర్టింగ్ అనేది చెయ్యండి. సార్ ఆల్రెడీ మేము రౌండ్ 2లో ఏదో ఒక దాంట్లో రిపోర్ట్ అయ్యాం సార్, మరి మాకు రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుందా? రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టేట్స్ ఏఐక్యూ రౌండ్ 3 కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకేనా. సార్ ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ చేశాము, ఏఐక్యూ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయొచ్చా అండ్ స్టేట్ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయొచ్చా అంటే రెండు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి కేసో చెప్తాను చూడండి ఓకేనా. ఏఐక్యూ రౌండ్ 3 పార్టిసిపేట్ చేశాము, ఇక్కడ సీట్ అలాట్ అవ్వకపోతే ఓకేనా, ఇక్కడ సీట్ అలాట్ అవ్వకపోతే డైరెక్ట్ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ సీట్ అలాట్ అయినా కూడా స్టేట్ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ చేస్తారు కదా, ఇలాంటి కేసులో స్టేట్స్కి రావడానికి ఉండదు. ఎందుకంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 వరకు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ ఫర్దర్గా ఇంకెక్కడా కూడా జాయిన్ అవ్వడానికి వీలు లేదు ఓకేనా. సో ఇది రూల్స్ అనమాట. నెక్స్ట్ రౌండ్ 3 స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మీకు ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.